అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి గూగుల్ అదానీ యాజమాన్యానికి గూగుల్ యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు, మా ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జనరల్గా ఏదైనా పెట్టుబడుల సదస్సులు కానీ పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగితే వాటిని ప్రారంభించిన వారు కానీ శంకుస్థాపనకు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఆ ప్రారంభోత్సవ సమయంలో జనరల్గా ఇప్పటి వరకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎక్కడైనా సరే ఆ పరిశ్రమ ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతుంది, దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఈ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, దాని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, ఆ యాన్సిలరీ యూనిట్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకెంతమందికి ఉపాధి కలుగుతుంది అని మాట్లాడుతూ ఆ ప్రోగ్రాంకి వచ్చిన ఎవరైతే ఉన్నారో అక్కడ ఉద్దేశించి పారిశ్రామికవేత్తలు మోటివేట్ చేస్తూ మేము ఈ విధమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం, ఈ విధంగా ఇన్సెంటివ్స్ అందిస్తున్నాం, ఇంకా పెట్టుబడిదారులు రండి అని మాట్లాడటం జరుగుతుంది. నిన్న కానీ గత వారం రోజుల క్రితం రాంబిల్లిలో జరిగిన రెన్యూ ఎనర్జీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తే గతంలో ఆయన గురించి చాలామంది మాట్లాడుతూ ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు, ఏది ఎప్పుడు మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారు. పొలిటికల్ ప్రసంగాలు చేయాల్సిన చోటేమో అభివృద్ధి గురించి, సంపద గురించి, సంక్షేమం గురించి అబద్ధాలు, అవాస్తవాలు. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమాలనేమో పొలిటికల్ ప్రసంగాలు. అసలు నిన్న జరిగిన దాంట్లో పూర్తిగా ఎక్కడా కూడా పరిశ్రమకు సంబంధించిన దాని గురించి మాట్లాడకుండా తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి జాకీలు పెట్టి లేపడం తప్ప ఈ రాష్ట్రం గురించి ఒకడు కూడా మాట్లాడిన సందర్భం లేదు. ప్రధానంగా నిన్నేదైతే విశాఖపట్నంలో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో అది 100% కూడా గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి కృషితో సింగపూర్ నుంచి విశాఖపట్నం వరకు 3900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ తీసుకొచ్చి ఆ సబ్సీ కేబుల్ తీసుకురావడం కోసం విశాఖపట్నాన్ని గ్లోబల్గా ప్రపంచ దేశాలకి కనెక్ట్ చేయడం కోసం అదానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల 2020 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తే ఆ సబ్సీ కేబుల్ అనేది విశాఖపట్నానికి రావడానికి ఆమోదం తెలపడం జరిగింది. అందులో అదానీ సంస్థ ఎనలేని కృషి చేయడంతో ఆ రోజు దాని సత్ఫలితం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ సంబంధించి 2020 నవంబర్లో స్థలం ఇవ్వటం, 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి సబ్సీ కేబుల్ తీసుకొచ్చేందుకు ఫెసిలిటేట్ చేయమని లేఖ రాయటం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయటం కూడా జరిగింది. కొనసాగింపులో భాగంగా అదానీ డేటా సెంటర్కి అన్ని రకాల ప్రోత్సాహాలు కూడా ఇచ్చి సబ్సీ కేబుల్ వచ్చి ఇక్కడ డేటా సెంటర్స్ వస్తే విశాఖపట్నం టెక్నాలజీలో, సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ పట్టణంలో అగ్రస్థానాన్ని నిలుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసి ఆ రోజు 190 ఎకరాలు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో మీ పత్రిక
మీకోసం అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడిని చూసి ఓర్వలేక ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ విధంగా ఆ రోజు అదాని అడిగారని దోసిపెట్టారనే విధంగా రాయటం జరిగింది. మీ కరపత్రిక మీకు బాకాలుది నిజాల అబద్ధాల కింద అబద్ధాలని నిజాల కింద నిత్యం రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం కేటాయింపు జరిగినప్పుడు వచ్చిన ఒక ఆర్టికల్ ఇది. పూర్తిగా ఏదైనా అదాని డేటా సెంటర్ కానీ అదాని ఇప్పుడు కనెక్షన్ అదేవిధంగా ఎయిర్టెల్ గూగుల్ ఈ మూడిట్లకి కలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడుల్లో కొనసాగింపు భాగంగానే అనకాపల్లి జిల్లా రాంబిల్లి అడివరం అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో తర్లువాడి దగ్గర సుమారు 601 ఎకరాన్ని దానిలో కొనసాగింపులో భాగంగానే అన్నిటికంటే ముఖ్యంగా రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉందంటే ఆయన పెర్ఫార్మెన్స్లో వీకు క్రెడిట్ చోరీలో పీకు అనే విధంగా ఉంది. నేను కూడా చూసాం. నిన్న ఆయన మాట్లాడేటప్పుడు పూర్తిగా ఏదో ఆయన గొప్పతనం అసలు గూగుల్ అనే సంస్థని నేనే స్థాపించాను, ఈ గూగుల్ టెక్నాలజీని నేనే తీసుకొచ్చాను అనే విధంగా ఆయన మాట్లాడటాన్ని మనం చూసాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాఖ నగరాన్ని ఇంటర్నేషనల్ టెక్నాలజీ సెంటర్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా కోవిడ్ లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలతో ఈ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించి ఆయన చేసిన కృషి గురించి మనందరికీ కూడా తెలిసిందే. సరే, ఈరోజు గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఈ రాష్ట్రం నుంచి పారిపోయారని అబద్ధాలు అసత్యాలు చెప్తున్న లోకేష్ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విశాఖపట్నానికి ఇచ్చేసి అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే జిందాల్స్ కావచ్చు, ఎవరైతే పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విశాఖపట్నానికి ఇచ్చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవం కాదా అని ఈరోజు లోకేష్ నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఏదైతే పూడిమడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉందో ఎన్టీపీసీది, దానికి సంబంధించి ఒప్పందం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న రాంబిల్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన రెన్యూ ఎనర్జీ సంబంధించి పెట్టుబడికి సంబంధించి ఒప్పందం తీసుకొచ్చింది, పెట్టుబడులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు నేను రెన్యూ ఎనర్జీకి సంబంధించి నెట్ గ్యాప్ చైర్మన్గా ఉన్నాను. మేము చైర్మన్గా ఉన్నప్పుడు ఆ సమయంలోనే కూడా దానికి సంబంధించి అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఈరోజు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో, ఏదైతే అదానీ కనెక్షన్ ఉందో, ఏదైతే ఎయిర్టెల్ ఉందో, ఆ పెట్టుబడులు తీసుకొచ్చింది కూడా, దానికి బేజం వేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, సరే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు లేదే, మరి 2014 నుంచి 2019 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 5 సంవత్సరాల కాలంలో నో ఇన్ఫోసిస్, నో గూగుల్, నో డేటా సెంటర్, నో టీసీఎస్. ఈరోజు ఇన్ఫోసిస్ని తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు 2014 నుంచి 2019 వరకు కూడా మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, టీసీఎస్ కానీ, అయితే అదానీ డేటా సెంటర్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, గత 5 సంవత్సరాల కాలంలో గతంలో ఇదే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి చర్చించడానికి, 2019 నుంచి 2024లో వచ్చిన పెట్టుబడుల గురించి చర్చించడానికి విశాఖపట్నం నడిబొడ్డుని మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు చర్చకు వచ్చినా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. పెట్టుబడులకు సంబంధించి మీరు ప్లేస్ మీరు చెప్పినా సరే, మేము చెప్పినా సరే, ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెట్టుబడులు వచ్చినాయి, ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలి, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు
యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకొచ్చే ఒక గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని ఎవరు కృషి చేశారనే దానికి మా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరేమో నేను లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు విశాఖపట్నంలో జీ ఉందని. మరి విశాఖపట్నంలో నాకు తెలిసి ఎక్కడైనా సరే ఇంతమంది ఉన్నారు, విశాఖపట్నంలో జీ ఎక్కడ అనేది ఉండదు. విశాఖపట్నంలో సరే వైజాగ్లో జీ ఉందని. మరి మీరు ఉన్నప్పుడు మీరు ఏమంటారంటే జీ అంటే గూగుల్ అంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారంటే మీ పరిభాషలో గ్లోబల్స్ ప్రచారం, అబద్ధాలని అసత్యాలని ప్రసారం చేయటమే మీకు అలవాటు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు అన్నట్టు జీ అంటే గూగుల్, జీ అంటే గొడ్డలని మీరు ప్రచారం చేస్తాను. మేము కూడా చెప్తున్నాం మీ గురించి. రాష్ట్ర ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కానీ అనుకుంటుంది ఏంటంటే విశాఖపట్నంలో మొదటి అక్షరం వి, మీకు వచ్చింది అంటే వి అంటే వెన్నుపోటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వి అంటే విశ్వసనీయత. కాబట్టి లోకేష్ మాట్లాడే ముందు ఏదో యాస కోసం ప్రాస కోసం ప్రయాసాలు కాకుండా ఈరోజు వాస్తవాన్ని గ్రహించాలి. మేము పెట్టుబడులు వ్యతిరేకం కాదు. నేను ఇంకొకటి కూడా చూసాం. మనం విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సిరిపురం జంక్షన్లో డెక్ అనే ఒక అద్భుతమైన నిర్మాణాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి తాత్కాలిక కార్యాలయాన్ని గత కొన్ని నెలల క్రితం ఆ డెక్లో అక్కడ జోన్లో ఎవరైతే జోన్కి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఒక 40-50 మంది ఉద్యోగులు ఆల్రెడీ దాన్ని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహించుకున్నారు. ఎంత సిగ్గుసేట్ అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నేను అడావుడిగా ఆ ఎంప్లాయీస్ని అందరినీ బయటికి రమ్మని మళ్ళీ 2 రెబ్బలను కట్టి 4 బెలూన్లు కట్టి దాన్ని మళ్ళీ రీఓపెనింగ్. అది కట్టింది ఎవరు? అది ఇనాగ్రేషన్ జరిగింది ఎప్పుడు? ఆ కార్యాలయం ఎంతకాలం నుంచి అక్కడ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే మరి ఏంటో అధికారులకి లేకపోతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులైనా ఆయనకి చెప్పరో. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చానంటారు, మూలపాడు పోర్టు నేనే తీసుకొచ్చానంటారు, గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చానంటారు. ఇప్పటికైనా ఈ గ్లోబల్స్ ప్రచారం మాని సొంత డబ్బా కొట్టుకోవడం మాని మీరు ఇచ్చిన హామీలపైన మీరు సృష్టిస్తానన్న సంపద పైన దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా మీ తనయుడు కూడా మాటలు ఎక్కువ పని తక్కువ. ఏదైతే తన సొంత విద్యాశాఖ ఉందో విద్యాశాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ముందు ఈ సొల్లు కబుర్లు ఆపి ప్రతి జాకీలు ఎత్తడం ఆపి మీ శాఖ మీద దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. ఏది రైల్వే జోన్కి సంబంధించి రెండోసారి ఓపెన్ చేయడానికి. వీళ్ళన్నీ చేసి అన్నీ కూడా రెండోసారి కాదు, క్రెడిట్ చోరీ. ఆ క్రమంలో నిన్నే ఒక ప్రకటన కూడా వచ్చింది రైల్వే జోన్కి సంబంధించి. మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం, కేకే లైన్తో కూడిన కిరణ్డోల్ లైన్తో కూడిన రైల్వే జోన్ వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఉంటుంది, న్యాయం జరుగుతుంది. కానీ దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మళ్ళీ కేకే లైన్ లేకుండానే ఏదైతే ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరే సెక్టార్స్ అన్నీ కూడా విశాఖపట్నం జోన్ కాకుండా పక్క జోన్లు కేటాయించి ఈరోజు ఆదాయ వనరుగా ఉన్నటువంటి కేకే లైన్ లేకుండా ఈరోజు మనకు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీకి అవేమీ కూడా పట్టలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డేటా సెంటర్స్ తమని చెప్పుకోవడం తప్ప. ఏది ఏమైనా ఈరోజు నిన్న మీరు చేసిన ప్రసంగాల గురించి నిన్న కానీ రాంబిల్లో కానీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు, అది పెట్టుబడుల సదస్సు ఒక పరిశ్రమకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థకు సంబంధించి ఆ గూగుల్ సంస్థ అదానీ డేటా సెంటర్లో భాగంగా పెట్టుబడులకు సంబంధించి మోటివేట్ చేసే కార్యక్రమంలో 2024 ఎలక్షన్స్ గురించి
లేకపోతే ఎలక్షన్స్ వాళ్ళకి వచ్చిన మెజార్టీ గురించి రాజకీయాల గురించి ఆ పారిశ్రామికవేత్తలు చెప్తారు. అంటే మొన్నటిదాకా తండ్రి ఎదురుగుండా ఎవరున్నారో, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎవరున్నారో, ఎవరితో మాట్లాడుతున్నాం, అక్కడ విషయం ఏంటి, ఆ సందర్భం ఏంటి, అకేషన్ ఏంటి అనే దాని మీద మాట్లాడారు. అది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నిన్న లోకేష్ కూడా అంతే, ఎదురుగుండా ఉన్న టీడీపీ కార్యకర్తల కింద మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు విశాఖపట్నంలో మూలపాడు పోర్టు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూలపాడు పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్టు కానీ, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ సంబంధించి అదాని ఆధ్వర్యంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చింది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాటి ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే దానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వానికి సబ్సీ కేబుల్ తీసుకురావాలి, 3900 కిలోమీటర్లు సుదీర్ఘంగా సబ్సీ కేబుల్ తీసుకొస్తే దానివల్ల మాత్రమే డేటా సెంటర్స్ వస్తాయని దానికి ఆద్యుడు బీజం వేసింది, విత్తనం నాటింది. ఈ ప్రాంతం ఐటీ రంగంలో అభివృద్ధి చెందడానికి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తూ ఆ రోజు అదాని కంపెనీ తీసుకున్న వాళ్ళు కూడా మనతో కలిసి రావడం వల్ల మాత్రమే ఈరోజు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. సంతోషం. కానీ ఆ పెట్టుబడులు కొనసాగించే క్రమంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పెట్టుబడులకి, ఈ ప్రాంతంలో యువతీ యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకి ఎవరు ముందుకొచ్చినా సరే సహాయ సహకారాలు అందిస్తాం. అంతేగాని ఇలాంటి చోట నోటికొచ్చిన విధంగా మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకునేది లేదు. వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, మీ హయాంలో పెట్టుబడుల గురించి 2014 నుంచి 2019 వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నడిబొడ్డుని ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము చర్చకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేధావులతో వచ్చినా, లేకపోతే మీడియా మిత్రులతో వచ్చినా, ఎవరితో వచ్చినా సరే పెట్టుబడులకు సంబంధించి మీరే సమయం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి. 2014 నుంచి 2019 వరకు మీరు ఈ ప్రాంతాన్ని మేము ఏం వరకు పెట్టారు, 2019 నుంచి 2024 మేము ఏం చేసామనే దాన్ని మేము చర్చకి సిద్ధం.